బ్రదర్. గ్లోరీ సిస్టర్ పాట పాడతారు. బ్రదర్ ప్రేయర్ చేయండి పరిశుద్ధ బ్రదర్. నేను బయట ఉన్నానన్న, ఇక్కడ చేయడానికి పాసిబుల్ కాదు. పాట పాడండి, బ్రదర్ని బ్రదర్ ప్రార్థన చేయమండి. నతానియల్ బ్రదర్ ఉంటారు కదా, గ్లోరీ సిస్టర్ ఉంటే ఉన్నాడాక బ్రదర్ ప్రేయర్ చేస్తారు, మీరు పాట పాడండి. లేకపోతే మీరు ప్రేయర్ చేయండి, బ్రదర్ పాట పాడతారు. నోటిఫికేషన్స్ పెట్టారా రికార్డింగ్? రికార్డింగ్ ఆన్ చేసినాక ఓకే. నతానియల్ గ్లోరీ సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి. ఒక నిమిషము నేను స్టార్ట్ చేస్తాను. అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ కి ఆహ్వానము. ప్రభువైన యేసుక్రీస్తు కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా దేవుడు మనల్ని సమకూర్చిన విధానం కొరకే దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మన మధ్యన గ్లోరీ సిస్టర్ ఉన్నారు, ప్రార్థనతో ప్రారంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజాడక్క బ్రదర్ ప్రార్థన చేస్తాడు, నేను పాట పాడతాక. ఓకే, ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవ, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతివేలులో అతి సుందరుడా, కాంక్షణీయుడా, స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు ప్రభువా, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో మీరు మమ్మల్ని సమకూర్చి నేను గణపరచుటకు, నీ వాక్కులను మాకు ప్రకటించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా, నా తండ్రి పాటల ధర మహిమ పొందండి. మా ప్రార్థనకు మీరు జవాబు దయచేయగల సమర్థుడా, మరి యేసుక్రీస్తు నామంలో మీరే సహాయం అనుగ్రహించి వాక్యంతో మాట్లాడి ప్రభువా, మా జీవితాలను మేము సరిచేసుకొని మీ సాక్షులుగా ఉండటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ సిస్టర్ పాట పాడతారు. ప్రైజాడక్క. ప్రైజ్ ది లార్డ్. రజుల్ల రజుల్ల రాజు సియోను రాజు, రజుల్ల రజుల్ల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. నిషేధింపబడిన రాయి సియోనులో మూలారాయి, నిషేధింపబడిన రాయి సియోనులో మూలారాయి, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రాజు నా యేసు, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము.
హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సాయంత్రకాలం అందు దేవుడు నాకు ఇచ్చిన యొక్క ధన్యత కొరకై ఆయనకే వేలాది వేల స్తుతులు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాలం పూట మనము ప్రభు ఆరాధనలో పాల్గొంటున్నాము. ఈ ఆరాధనలో ఈ రోజు నేను తీసుకున్నటువంటి మూల వాక్యము వాక్య పరిచర్యను జరిగిస్తుండగా దేవుడే సహాయం చేయాలా. పరిశుద్ధాత్మ నడిపింపు కోసం 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు ఇచ్చినటువంటి ఇక ధన్యత కొరకై దేవుడికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మూల వాక్యం ఏంటంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 55వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 55వ వచనం. 55వ వచనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, గొప్ప దేవుడవు, ప్రభా నా తండ్రి, నిత్య నివాసి అయిన తండ్రి, నీకు వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నన్ను నా తండ్రి హెచ్చరించిన దేవ, ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీరు మాట్లాడండి, హెచ్చరించండి ప్రభ, సిద్ధపరచండి. ప్రతి ఒక్క బిడ్డ హృదయాంతరంగంలోనికి ప్రభ మీరు మీ యొక్క వాక్యం ద్వారా నా తండ్రి ప్రవేశిస్తున్నారు. నా తండ్రి వాక్యం ద్వారా వారిని మారుస్తున్నారు ప్రభ. మమ్మల్ని అందరినీ కూడా ప్రభ నీ యొక్క రాకడకు సిద్ధపరుస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిద్ధపాటుకు కావాల్సినటువంటి జ్ఞానంను, మాకు ఓర్పును, ప్రేమను దయచేయమని నీకు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి మన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు నేను తీసుకున్న అంశము లూకాసు వార్త 9వ అధ్యాయము 55వ వచనం. 9వ అధ్యాయము 55వ వచనం. మనం 52 నుంచి చూసుకుంటే 53 నుంచి చూసుకుంటే ఆ యొక్క వాక్యం ద్వారా ఆయన యెరూషలేమునకు అభిముఖుడైనందున నా వారు ఆయనను చేర్చుకొనలేదు. అభిముఖుడు అంటే ఇష్టపడలేదు. అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. యేసు ప్రభు తన జీవిత కాలపు సువార్త సేవలో, పరిచర్యలో, 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన యెరూషలేమునకు వస్తున్నప్పుడు ఆయన రావటమే ఇష్టం లేకుండా పోయింది కొంతమందికి, ఒక గుంపుకి. ప్రభువుని స్వీకరించడానికి ఈ రోజు కూడా ఆయన రావటం, వాళ్ళ హృదయాలలోకి రావటం కొంతమందికి ఇష్టం లేదు. ఎంతసేపు లోకాతీతమైన మాటలు, లోకాతీతమైన క్రియలతో పాటే ఉంటారు, కానీ దేవుడిని హృదయాంతరంగంలోకి ఆహ్వానించే వారు లేరు అంటే ఇష్టపడలేవారు అనమాట. ఇక్కడ యెరూషలేములో ప్రభుకి ఎదుర్కొన్నటువంటి అనుభవం, అభిముఖులై ఉన్నారంట వారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటుంటే శిష్యులకు యాకోబును యోహానును అది చూచి, మామూలుగానే యేసు ప్రభు వస్తున్నాడంటే ఆనందంతో ఆర్భాటంతో ఎదుర్కొనే జనాంగంని మనం చూస్తున్నాం. హోసన్నా హోసన్నా అని పాడుతున్నప్పుడు ఆయన శిల్వ కార్యానికి ముందు అన్ని రాజుగా డిక్లేర్ చేసిండ్రు కదండి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఆయన ఆ ప్రయాణం, ఆ ఊరు నుంచి ఆ ఊరికి ప్రయాణిస్తారు. యెరూషలేము గుండా వెళ్తున్నప్పుడు, ఆ ఊరి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆయన వారికి అభిముఖుడై ఉన్నాడు. ఎందుకంటే వారు ఆయన రాకను ఇష్టపడలేదు. సో ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం అంటే శిష్యులకు కూడా కోపం వచ్చేసింది. ప్రభు కోపం రాలేదు, ఇష్టపడలేదా, ఓకే వదిలేసేయండి కదా. కానీ శిష్యులకు కోపం వచ్చినట్ట. చూడండి ఎవరా శిష్యులు అక్కడ, యాకోబును యోహాను. అది చూచి ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుమా, నీకు ఇష్టమా అని అడుగగా మరి ఏమంటున్నారు, నీ రాకడని ఇష్టపడని వీళ్ళని ఒక్క క్షణంలో మనం లయపరిచేద్దాం. ప్రభా నీకు ఇష్టమా, ప్రభు యొక్క అనుమతి కోరుతున్నారు. అది కూడా ఏంటంట, ఆకాశం నుండి అగ్నిని పీలుస్తారట. ఆకాశం నుంచి అగ్నిని పీలుస్తారంట. ఆకాశం నుంచి అగ్ని వచ్చి వీడిని దహించిపోయినట్టు మనం ప్రార్థన చేద్దాం. ప్రభా ఇది నీకు ఇష్టమేనా? ఇది శిష్యుల మనస్సు. కానీ ప్రభువు ఏమంటున్నాడు అక్కడ, అది చూచి ప్రభువా, ఆకాశము నుండి
అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ప్రభువు యొక్క కార్యం ఏంటి? నశించు వారిని వెదకి రక్షించుట. నశించు వారిని వెదకి రక్షించుట కోసమే ఆయన వచ్చిండు కదండి. రోగుల కోసమే వైద్యుడు. నేను పాపులను పిలువవచ్చి నీతిమంతులను పిలవడానికి రాలేదు. ముక్కు సూటిగా 3 ముక్కలు చెప్పేసిండు. నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు. నీతిమంతుడుగానే ఉండని. నేను వచ్చింది పాపులను పిలవటానికి, పాపులను రక్షించటానికి, నశించు వారిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుడు. ఇంత గొప్ప కార్యం చేయడానికి ఆయన పూనుకున్నప్పుడు శిష్యులు ఆయనని వెనక్కి మళ్ళిస్తున్నారు. ఏమంటున్నారు? ఒక్క ఆజ్ఞ ఈ ప్రభా, నీకు ఇష్టమా? అగ్నిని పంపిద్దాం కదా, అగ్నిని కురిపిద్దాం, వీళ్ళని నాశనం చేద్దాం. ఇది శిష్యుల మనస్సు. ప్రభువు మనస్సు ఏంటి? వారిని రక్షించాలి. ప్రభువు వారిని రక్షించుట కొరకే ఈ లోకంకి వచ్చిన దేవుడు. ఈ రోజు సేవ చేస్తున్నప్పుడు చాలా మందికి అనుభవమే ఇది. ఏంట అనుభవము? మాట వినకపోతే, వాక్యం వినకపోతే వాళ్ళపైన కోపం అన్నమాట. వీళ్ళకి అసలు ఎంత చెప్పినా వేస్ట్ సార్ అంటాం కదా. వాక్యం ఎంతగా వీళ్ళకి వినిపిస్తున్నా కూడా వీరు సిద్ధపడతలేరు, వినటానికి ఇష్టపడతారు. ఇది ప్రతి సేవకుడు తన సేవలో ఎదుర్కొనే అనుభవం, ప్రతి సేవకుడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారిని గద్దించెను అంటే he was angry at his disciples. గద్దించెను. దేవుడు చాలా మందిని వాళ్ళ యొక్క తిరుగుబాటు స్వభావానికి, అవిధేయత వలన, అవిశ్వాసాన్ని వలన అక్కడ గొప్ప కార్యం చేయలేదు అని వాక్యం చెప్తుంది మత్తయి సువార్తలో కదా. వారి అవివేకము, వారి అవిధేయత వలన అక్కడ ఆయన గొప్ప కార్యం చేయలేదు. కానీ అక్కడ ఆ స్థానంలో, ఆ ప్రదేశంలో ఆయన సంచరించిండు. ఆయన చెప్పాలనుకున్నది వారికి చెప్పేసిండు కదండి. శుభవార్తని, ఆ సువార్తని ఆయన వారికి వినిపించిండు. కాకపోతే ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు? మనం గద్దిద్దాం, ఆకాశం నుంచి దింపేద్దాం, అగ్నిని కాల్చి పారేద్దాం కదా. ఇది ఒక వైలెంట్ మనస్తత్వం అన్నమాట. వైలెంట్ మనస్తత్వానికి దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. సేవకులకు ఉండాల్సింది ఓర్పు కదా. ఓర్పు, నిరీక్షణ అనుకుంటూ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం ఆ వాక్యం. ఓర్పు నిరీక్షణను కలిగి ఉండాలని. ఇదే వార్తని మనము లూకా సువార్త, మత్తయి సువార్త 5:44 చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 5:44 చూడండి. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? 5:44 ఒక మాట. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏం చెప్తుండ అక్కడ? తండ్రి మనస్సు, యేసుక్రీస్తు మనస్సుని అక్కడ వెల్లడిపరుస్తున్నాడు. శిష్యుల మనస్సు ఏంటి? వాక్యం వింటలేరు, ప్రభువుని ఆహ్వానిస్తలేరు. వీళ్ళకి ఇంత ఇంకా అక్కడ ఏమైనా మనం మాట పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళకి ఇంత పొగరా, ఇంత అవిధేయత, ప్రభువుని తిరస్కరిస్తారా కదండి. ఇది మనం ఎప్పుడు ఎదుర్కొనేదే కదా. మనం ఎంతమంది సేవకులము సేవలో వెళ్తున్నప్పుడు, సేవ పరిచర్యలో ఎదుర్కొనే కామన్ అనుభవం అన్నమాట. మా ఇంటికి రాకండి సార్ ప్లీజ్, మాకు ప్రార్థన వద్దు, మొఖాన్న చెప్పేవారు ఉన్నారు. ఎందుకంటే వారికి ఆ ప్రార్థన విలువ తెలియదు. ప్రార్థన విలువ వారికి తెలియదు. వాళ్ళు ఏమంటున్నారు? ప్రభువా వీరిని కాల్చేద్దామంటే ప్రభు ఏమంటున్నాడు? క్రీస్తును పోలిన ఈ మనస్సును మీరు ధరించుకోనండి. ఏంటా మనస్సు అంట? మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు. ఇప్పుడు మనం ఇక్కడ విశ్వాసలము శిష్యులము కాదు, దేవుడికి కుమారులమే, కుమార్తెలమే. నువ్వు నిజంగా దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవైతే ఆ పోలిక రావాలంటే ఏంటా పోలిక? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఈ రకమైనటువంటి ప్రార్థన, ఈ రకమైనటువంటి సహవాసంలో మనం ఉంటున్నప్పుడు సేవలో ఖచ్చితంగా ఆటంకములు వస్తుంటాయి. సైతాను అదే విధంగా మనల్ని ఈ విధంగా పొడుస్తుంటది. అది ఎదుటి వ్యక్తి ద్వారా, అవిశ్వాసి ద్వారా, అన్యుల ద్వారా. ఈరోజు దేవుడి నామంని ఎంతగానో దూషిస్తున్నారు అన్యులు కదండి. ఎంత భయంకరంగా వారు దేవుడిని
ఆయన పుట్టుకను, ఆయన శిలువ కార్యమును, ఆయన పరిచర్యని ఎగతాళి చేసే మనుషులు ఉన్నారు. కానీ దేవుడి కోపం రావాలి కదా, ఈ లెక్కన అగ్ని వచ్చి దహించి వేయాలి కదా. కానీ శిష్యులు అన్నట్టుగా ఆ కార్యం వద్దంటున్నాడు దేవుడు, వారిని గద్దించిండంట. ఈరోజు మనం కూడా ఇలాంటి వ్యక్తులు ఎదురుపడినప్పుడు వీడు నాశనం అవుతాడు, వీడు చచ్చిపోతే బాగుండు, దేవుని వాక్యం వినడు, ఇంత అహంకారమా, దేవుడి మాటకే ఎదురు చెప్తాడా వీడు, దేవుడి వాక్యంలోని పరిశుద్ధతని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాడు వీడు, వీడికి ఇప్పుడు కాదు, వీడు నాశనం అయినప్పుడు వీడు తెలుసుకుంటాడు. మనలో నుంచి ఒక రకమైనటువంటి కోపము, ఆ వ్యక్తుల పైన ఉన్నటువంటి ద్వేషము బయటకు వస్తుంటాయి. కానీ సేవా పరిచర్యలో ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన పూర్వకంగా వారిని క్షమించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది యేసుక్రీస్తు మనసు. ఇప్పుడు మనము టేబుల్ వేసుకోవాలన్నమాట, ఒక టేబుల్, ఒక పేపర్ మీద టేబుల్ డ్రా చేసుకోవాలా. క్రీస్తు మనస్సు ఏంటి, నీ మనస్సు ఏంటి, నా మనస్సు ఏంటి. మనుషులు చచ్చిపోవటం, మనుషులు నాశనానికి, ఎందుకంటే ఆల్రెడీ దేవుడికి తెలుసు ఎంతమంది అయితే తనను ఆకర్షిస్తాడో వారందరూ ఆయన నీతి రాజ్యంలోకి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆ లెక్క దేవుడి దగ్గర ఉంది, ఎంతమంది రావాలనేది. ఇంకా అనేకులకు వాక్యం వెళ్ళి విరియాల, వాక్యం తెలుపబడాల, వాక్యంలో వాళ్ళు నానాల. తర్వాత శిక్ష అనేది, జడ్జిమెంట్, తీర్పు అనేది ఉంటది. అది కూడా మనం కాదు, మన దురుసు స్వభావంతో వాడిని మనము జడ్జి చేయకూడదు, దురుసు మాటలతోటి జడ్జి చేయకూడదు. యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలని చెప్పి ఆయన ఏమంటుండు, ద్వేషించిన వారి కొరకు ప్రార్థించండి, శత్రువుని మీరు ప్రేమించండి. ఇది చాలా కష్టమైన పని కదా. శత్రువుని ప్రేమించటం అంటే చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, చచ్చినా వాడి ఇంట్లో కాలు పెట్ట నేను, ఈ మాట మనం కామనే కదా, చచ్చినా కూడా వాడి ఇంట్లో నేను కాలు పెట్టను. ఎందుకంటున్నాడు ఈ మాట అంటే వాటిలో ఇంకా ద్వేషం ఉంది. ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావు అంటే, ఒక వ్యక్తిని నువ్వు శత్రువుగా భావిస్తున్నావు అంటే, ఈ రోజుకు నువ్వు ఆ ద్వేషానికి బానిసవు. ఆ ద్వేషానికి, ప్రతి ఒక్కరిని క్షమించటానికి మనము సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి అంత ఈజీగా జరగదు మన హృదయంలో ఆ యొక్క చర్య, ఆ యొక్క ప్రక్రియ. క్షమించటానికి నేర్చుకోవాలి. ఎందుకంట ప్రభు మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే మనల్ని క్షమించాలి. ప్రభు మనమని ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ప్రేమించినాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని పైకి లేవనెత్తినాడు. జిగటగల దొంగ ఊబిలో పడిపోయినప్పుడు ప్రభు మనల్ని పైకి లేవనెత్తినవాడు. అంతగా ప్రేమించిన దేవుడు. కాబట్టి ఆ మనసు కలిగి ఉండాలి అంటే అది సాధనతోనే సాధ్యం. ప్రాక్టీస్ కదా, ప్రాక్టీస్ చేయాలి. దేవుడి కార్యాలని ఆలోచిస్తున్నప్పుడు ఇది ప్రభు నువ్వు ఏ విధంగా చేసావు. ఎందుకంటే సిల్వలో కూడా క్షమాభిక్ష కలిగించిన దేవుడు, సిల్వలో కూడా. సో సేవకులకు చాలా సార్లు ఎదురయ్యే స్వభావాలు, ఎదురయ్యే ఈ యొక్క సంఘటనలతోటి కొంతమంది వెనుక జారిపోతారు, కొంతమంది వెను తిరుగుతారంట. ఎందుకంట వారు దేవుడి యొక్క సేవలో విశ్వాసిగా ముందుకు కొనసాగటానికి వెను తీస్తున్నారు. ఎందుకంటే శత్రువుని క్షమించలేని స్థితి. ఒక వ్యక్తిని క్షమించాలి అంటే యేసుక్రీస్తు మనసు మనకు రావాలి. యేసుక్రీస్తు మన జీవితాలని వాళ్ళు నాశనం చేసి ఉండొచ్చు, మనకు ఎన్నో రకముల ఇబ్బందులు కలిగించుండొచ్చు, మన పరువు తీసే ప్రయత్నాలు ఎన్నో విధాలుగా చేస్తుండొచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడు, వారి తీర్పు వారి వేరేగా ఉంది కదా, మనం వారి తీర్పు తీర్చకూడదు. శక్యమైతే వారిని మార్చటానికి వాక్యము ద్వారా ప్రభు మార్గంలోకి నడిపించడానికి మనము ప్రయాస జరిగించాలి. కాబట్టి ఆ క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండటానికి మనము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తప్పులేదు. ఎందుకంటే ప్రభు ఆత్మ మనతో ఆ ఆత్మ ఎగిన వారం అన్నాం. చూడండి ఒక మాట ఇక్కడ, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మీరు నా వాక్యంలో నిలిచి ఉండినట్లయితే నిజంగా మీరు నాకు శిష్యులు. మీరు నా వాక్యంలో నిలిచి ఉన్న వారైతే నిజముగా మీరు నా శిష్యులు. సో నేను దేవుని శిష్యుడను, దేవ సేవకుడను, పరిచర్య చేస్తున్నాను, నా పరిచర్యలో నేను ముందుకు వెళ్తున్నాను, వెనుదిరగాను, ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటాడు? ఆ మాట వాక్యంలో నిలిచి ఉన్నారా?
దేవుడి వాక్యం ఏం చెప్తుంది? శత్రువులను ప్రేమించండి. ఎంత భయంకరమైన శత్రువైనా, ఎంత భయంకరమైన కార్యం నీ జీవితంలో వాళ్ళు తీసుకొచ్చినా కూడా వారిని క్షమించటానికి మనం నేర్చుకోవాలి. సాధారణంగా ఈ లోకరీతిగా శరీర అనుభవంతో మనం ఏం చెప్తాము, వాడిని చచ్చినా క్షమించమని కదా, చచ్చిన. కానీ దైవ మనస్సు, డివైన్ మైండ్, డివైన్ నాలెడ్జ్, ఇది మనకి ఏం నేర్పిస్తుంది? క్షమించండి. సేవలో ఇది చాలా ఎదుర్కొనే సమస్య కాబట్టి నేను ఈ విషయాన్ని ఎక్కువగా చెప్తున్నాను. చాలా మంది సేవకు రావద్దు, నేను నీ మాట వినను, నీ వాక్యం నాకు వద్దు అని ముఖం మీద చెప్తుంటారు కదండి, ముఖం మీద చెప్తుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవ చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు ఒక దర్శనం ఇచ్చిండేమో, తలంపు ఇచ్చిండేమో వారి కొరకు ప్రార్థించమని అని చెప్పి మనం వెళ్తే మన ముఖం మీద తలుపులు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన వాక్యం వినను అని చెప్పేసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరం లేదు, మాకు అన్ని తెలుసు. ఇది అహంకార పూరితమైన ధోరణి. అన్ని తెలుసు అనుకున్న వాడికి అసలు ఏం తెలియదు కదా. ప్రభు ప్రేమను గ్రహించడానికి ప్రభు ఆత్మ వారిలో కార్యం జరిగించాలి. ఇది వాళ్ళ సొంత కార్యములతోటి, సొంత సెల్ఫ్ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏమి చేయలేరు. ప్రభు ఆత్మ అక్కడ ఆత్మ కార్యం జరిగిస్తుందంట. చూడండి మరొక మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు మనతో ఈరోజు మరొక మాటతో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 22వ వచనము, తర్వాత 25వ వచనం, 22, 25 ఈ రెండు మాటలు మనకి ఏం గమనిస్తున్నామో చూడండి. ప్రతిసారి మనం వింటున్న మాటనే కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండు. చాలా వింటుంటాం వాక్యాలు. చాలా మందిని మనం గేలి చేస్తుంటాం. వాడి మొహం వాడని చెప్తాడు, దాని మొహం ఆమె చెప్తుంది అని చెప్పి మనము చాలా ఈజీగా తీసుకుంటాము. చాలా నిర్లక్ష్యంగా కదండి, నిర్లక్ష్యంగా వారి గురించి మాట్లాడుతుంటాం. కానీ వారు మాట్లాడుతున్న మాటలో దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అనేది మనం గ్రహించము. ఎందుకంటే ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి. వాళ్ళకే వాళ్ళు నేర్చుకోవాలనుకున్నా కుదరదు అనమాట. అది దేవుని శక్తిని ఆశ్రయించాలంటే కదా, ఆయన శక్తిని ఆశ్రయించి వారై ఉండాలంటాడు. విశ్వాసం ద్వారా సాగుతున్నావు సరే, దేవుడు తెలుసు, నీకు పరిచర్య తెలుసు, సేవ తెలుసు కదండి, పరిశుద్ధాత్మ అభిషేకం తెలుసు, ప్రభు యొక్క శిలువ ధ్యానాలు, శిలువ కార్యములు, ప్రాయశ్చిత బలి కదా, పాప ప్రాయశ్చిత బలి అన్ని తెలుసు. తెలిసినా కూడా వినువారై ఉంటే సరిపోదంట. చూడండి యాకోబు పత్రిక 22వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకూడదు. అంటే ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో ఎవ్రీ బిట్ ఆఫ్ మై బైబుల్. దేవుడు ఇది నాకు ఇచ్చిండు, ఈ నల్ల అట్టల పుస్తకం నాకు చాలా ఇష్టము, నేను దీన్ని ధ్యానించిన. చాలా మంది 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా వాళ్ళు ధ్యానించి ఉంటారు. సో వాళ్ళు ఏమంటారు, నాకు అంతా తెలుసు, మీరు నాకు ఏం చెప్పాల్సిన పని లేదు. కానీ పరిశుద్ధాత్మ నడిపింపున్న వారికి, అందులోని అంతరంగంని ఎరిగిన వారికి ప్రభు యొక్క మనసు ఏంటో తెలుస్తుంది. ప్రభు ఎవరిని నశించాలని ఇష్టపడలేదంట. అక్కడ మనం ఏం గమనించినాం? ఎవరు నశించుట ఆయనకు ఇష్టం లేదు. కారణం ఏంటంట? నశించు వారి కొరకే ఆయన వచ్చిండు. నీ జీవితంను కట్టిండు ఆయన, కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు ఆయన. కాబట్టి ఈ వాక్యంలో అదే 25వ వచనంలో చూడండి ఇంకొక మాట, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని ఘన మరచువాడు కాక క్రియను చేయువారై ఉండి తన క్రియలలో ధన్యులగుదురు. క్రియలలో ధన్యులు కావాలా అంటే ప్రాక్టికల్ గా మనము విన్న వాటిని థియరీ అంటాం కదా, వినుట వలన విశ్వాసం కలుగును. సో విన్నవాడికి ఏం కావాలంట? ప్రాక్టికల్ గా. ఎందుకంటే ఆ స్వాతంత్ర్యం దేవుడు మనకి ఇచ్చిండు. మనకి ఎవరి బంధకాలు లేవు, మనల్ని ఎవరు కట్టడి చెయ్యరు. నువ్వు ఇట్లా ఉన్నవేంటి, అట్లా ఉన్నవేంటి, నువ్వు ఇట్లా వాక్యం చెప్పొచ్చా, అట్లా వాక్యం చెప్పకూడదా, ఆడవాళ్ళకు ఆ పెత్తనం లేదు. ఇవన్నీ ప్రభు వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటే ఆయన మీరు వెళ్ళి బూదిగంతం వరకు సువార్తను ప్రకటించమన్నాడు.
కదండి. బూది గంతముల వరకు మీరు సువార్తను ప్రకటించినంటే అక్కడ ఆడమగలేదు కదా. ప్రభు ఎంత మందిని అయితే అపోస్తలుగా దీవించిండో, సువార్త సేవ కోసం ప్రతి గ్రామానికి ఇద్దరిద్దరు వ్యక్తులను పంపించిండో, వాళ్ళని అభిషేకించి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది. నీకు చెప్పాలి అనే తపన ఉండాలి, కానీ నువ్వు అందరికీ తెలియచేయగలవు. సేవలో ఆటంకములు వస్తున్నప్పుడు వాటిని ముందుగానే మనము చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాండి ఇక్కడ. ఆ వాక్కు స్వాతంత్ర్యం నీకు ఇచ్చినప్పుడు, ఆ విశ్వాస స్వాతంత్ర్యం నీకు వచ్చినప్పుడు నువ్వు వెనుకాడకూడదు. చూడండి ఆ మాట ఒకసారి. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియములలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు పని మరచువాడు కాడు. ఇప్పుడు సేవకుడు పోయిన పని జరిగించుకొని వెనక్కి రాలి. ఈరోజు మన టీం అంతా వెళ్ళింది వరంగల్కి కదా, ఒక కాటేజ్ ప్రేయర్ మీటింగ్. ఆ సిస్టర్ ఇంట్లో ఘనంగా జరిగింది సేవ. అందరు తిరిగి వెనక్కి వస్తున్నారు. పని జరిగించుకొని విజయవంతంగా తిరిగి వస్తున్నారు. దేవుడు ఆటంకం కొట్టివేసిండు, ప్రయాణం అంతా తోడే ఉన్నాడు కదా. దేవుడికి వందనాలు చెల్లించాలి. సేవకులు ముందుకు వెళ్తున్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలను ఎదుర్కొని మనము ఆ వాక్యపరిచిన స్వేచ్ఛావాయువుతో బంధకాలు లేకుండా, నిబంధనలు లేకుండా, కట్టడి లేకుండా ముందుకు సాగడానికి దేవుడు కృప చూపిస్తున్నప్పుడు వారు ఏం చూస్తారంట, సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు పని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలలో ధన్యులగుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ continue to serve the Lord in spite of obstacles. Continue to fight, continue to serve, and continue to go and continue to run anywhere where God has sent him. ఎక్కడ పంపించిన ఆటంకములు కలుగుతున్నా, ఎంతమంది వద్దంటున్నా, వారించినా కూడా అనుకూల సమయంలోనే కాకుండా అననుకూలం, ప్రతికూల సమయాలలో కూడా వెళ్తూ ఉంటారు. కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, భర్త పిల్లలు ఉన్నారు. ఆ ఉన్నా కూడా కుటుంబమే ఈ లోక రీతిగా, ఆత్మీయ రీతిగా దేవుని పరిచయమే. ఇది దానికి ఎక్కడా పొంతన లేదు. కాబట్టి కార్యములు జరిగించువాడు మనలో నూతన కార్యం జరిగిస్తున్నాడు. కాబట్టి ఆ ఆత్మశక్తి మనకి ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యం, ఆ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చిన ఆ స్వాతంత్ర్యంను మనము కొనసాగించడానికి ఉపయోగించుకోవాలా. చూడండి మొదటి కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలో. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలో ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. కొరింథీ 15వ అధ్యాయం ఏముంది అక్కడ? సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. అలా సమయము ఈ ఒక్క మాటను ధ్యానం చేస్తున్నప్పుడు కొంచెం దుఃఖంగా కలుగుతుంది. ఇన్ని ఏళ్ల నుంచి 2000+ వర్షిప్ అవర్స్ చేస్తున్నాం. ఎంతమంది కంటిన్యూగా ఉంటున్నారు? ఎంతమంది ఆసక్తిని చూపిస్తున్నారు? వాక్యంని వినాలి, వాక్య ధ్యానం చేయాలి. ఈ యొక్క పరిశుద్ధత, ఈ సమయము మనకు మాటికి రాదు కదా. ఒక టైం వచ్చినప్పుడు ఈ యూట్యూబ్ బ్యాన్ చేస్తారేమో, ఒక టైం వచ్చినప్పుడు వాక్యం కరువు అవుతుంది, బైబిల్స్ ని వాడనీయరేమో ఒక టైం వచ్చినప్పుడు. ఎందుకంటే అంత్యకాలంలో, రాకడ దినంలో ఇవన్నీ జరుగుతాయని చెప్పి మనకు వాక్యం బోధిస్తుంది. దేవుని వాక్యం కరువు అయ్యే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎట్లా ఉండాలంట, మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరగండి. మనం చేస్తున్న సేవలో ఎక్కడా కూడా నష్టము లేదు, లాస్ లేదు. ప్రతి ఒక్కరు ప్రాఫిట్ తోటే ముందుకెళ్తారంట. ఆ ప్రాఫిట్ ఏంటి? మనం సంపాదించే ఆత్మలు. ఆ ప్రాఫిట్ ఏంటి? ప్రభు మనల్ని ధన్యుడు అని చెప్పటం. మన ప్రాఫిట్ ఏంటి? ఆ యొక్క దినమున, తీర్పు దినమున మనము ఆ యొక్క జీవ కిరీటం పొందుకోవటం. ఆయన సన్నిధిలో కదా, నిరంతరము ఆయన సన్నిధిలో మనం ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఈ లోకరీతిగా ఎన్ని ఆటంకములు వచ్చినా, మనల్ని ఎంత వెనుక తీస్తున్నా, మన బాధలు, మన శరీరంలో రోగములు కదా, మన మనసుకున్నటువంటి ఆయాసము, ఇవి మనల్ని వెనక్కి లాగుతున్నా కూడా ప్రభు యొక్క ఆత్మ మనల్ని ముందుకు సాగనిస్తుంది. ఎందుకంటే ఆత్మకున్న శక్తి అది. ప్రభు మనసును ఎరిగిన ఆత్మ అది మనలో ఉండాలి. ప్రభు మనసును ఎరిగిన ఆత్మ ఉంటే నీలో ఆసక్తి పెరుగుతుంది, సేవలో ఆసక్తి పెరుగుతుంది,
డిసప్పాయింట్మెంట్ కదా, డిప్రెషన్స్ అని కొత్త కొత్త పదాలు వాడుతుంటారు. డిప్రెషన్ లోకరీతిగా ఉంటది, కానీ యేసు ప్రభు సేవలో డిప్రెషన్ ఉండదు. ఎందుకంట నువ్వు కొనసాగిస్తున్నావు సేవలో, విజయవంతంగా ముందుకు వెళ్తున్నావు. ఆత్మలు విన్నా వినకపోయినా, ఎంతమంది దేవుడి వాక్యంని రుచి చూస్తున్నా రుచి చూడకపోయినా నీ ప్రయాణం కొనసాగిస్తున్నావు. నీ ప్రయాణంలో నీ ప్రార్థన ద్వారా ఈ రోజు పడిపోయిన వాడు రేపు లేస్తాడేమో కదండి. ఈ రోజు విశ్వాసంలో బలహీనముడు రేపు బలవంతుడు కావచ్చు. వాడు ఒక పెద్ద గొప్ప సేవకుడు కావచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే మనం చేసేది మాత్రం ప్రార్థన. మన ప్రార్థన నిష్ఫలము కారదంట. ఎందుకంటే ఆయన తన వాక్కును పంపినప్పుడు ఆ వాక్కు ఖచ్చితంగా తను చేయాల్సిన పని జరిగిస్తుందంట. అది నిష్ఫలముగా వెనక్కి ఎప్పుడూ పోలేదు. కాబట్టి సేవా కార్యక్రమంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్ర్యం మనము ఉపయోగించుకోవాలి. మాట్లాడలేను, నేను చెప్పలేను, నాకు సిగ్గుపడుతున్నాను, నేను అంతగా బోధించలేనేమో, ఇలాంటి ప్రశ్నలు నేను వెనక్కి లాగేది సైతానే. ఇది గమనించాలా. సిగ్గుపడుతున్నావు, మొహమాట పడుతున్నావు. మన కొన్నిసార్లు చూసుకున్నాం కదా, వాక్యం చెప్పడానికి మొహమాట పడుతుంటారు. ఇది సైతాను కార్యం, గమనించాలా. ఎందుకంట డిజర్నింగ్ ద స్పిరిట్స్ ఆఫ్ ఈవిల్, డిజర్నింగ్ ద స్పిరిట్స్ ఆఫ్ ఈవిల్. రోగంతో తీసుకొచ్చిన ఆత్మలు ఉన్నాయి, ఏడుపును కుమ్మరించే ఆత్మలు ఉన్నాయి. ఎంతసేపు నువ్వు ఏడువు, ఎంతసేపు దుఃఖపడు, నీ సమస్యల కోసము తల్లడిల్లు అని చెప్పే ఆత్మలు ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడు, ముందుకు సాగుతూ పో, అన్ని జరుగుతాయి. ఎందుకంట మన పక్షాన నిలిచిన వాడు, మనలో ఉన్నవాడు లోకాన్నే జయించినవాడు. మనలో ఉన్న దేవుడు మరణాన్ని జయించినవాడు. మరి దేవుడు మనలో ఉన్నాడని నిశ్చయిత ఉంటేనే కదా నువ్వు దుఃఖపడవు. నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు బలహీన పడుతున్నావు అంటే నీలో ఉన్న దేవుడిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. రక్షించిన దేవుడు నిన్ను శిక్షించక ప్రేమించిన దేవుడు, అంత గొప్ప దేవుడు నీకున్నప్పుడు, అంత గొప్ప కార్యము నీ జీవితంలో జరిగించినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండవా? సేవకు నిన్ను పిలిచినప్పుడు నువ్వు సేవను సంపూర్ణంగా ఆసక్తితో, ఇక్కడ మాట ఉపయోగించండి దేవుడు. చూడండి మళ్ళొకసారి 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులై కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. డిసప్పాయింట్మెంట్స్ సేవల పరిచర్యలో కదా, మన బ్రదర్ చాలా మందికి ఈ ట్రైబల్ మినిస్ట్రీస్ లోకి వెళ్తూ ఉంటారు. ట్రైబల్ మినిస్ట్రీలో వాళ్ళకి భయంకరమైన ఆటంకములు జరుగుతుంటాయి. నేను పర్సిక్యూషన్ రిలీఫ్ అనే మినిస్ట్రీస్ వాళ్ళది ప్రతిరోజు చదువుతుంటా. ఎంతమంది ఎక్కడెక్కడ హింసించబడుతున్నారు కారణం లేకుండా. ముఖ్యంగా ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ కదా, నార్త్ ఇండియాలో మరి ఎక్కువగా జరుగుతూ ఉంటది ఇది పర్సిక్యూషన్. ఎందుకంటే అక్కడ యాంటీ క్రిస్టియన్ బిల్ వచ్చేసింది కాబట్టి ఆ 12 రాష్ట్రాల్లో భయంకరమైన అవరోధాలు, ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులు క్రైస్తవులకు, పాస్టర్లకు, సేవకులకు. అంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. జైలుకి వెళ్తున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు, కోర్టుల వారి తరపున మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎన్ని జరుగుతున్నా కూడా సేవ ఆటంకం జరగటం లేదు. ఎందుకంట ఈ శ్రమలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. శ్రమలు వస్తున్నాయంటే నిన్ను బలపరచటానికి అనేది మనము ముందుగా గుర్తించి ప్రభువుకి స్తుతి చెల్లించండి. శ్రమలు వస్తున్నాయి. నేను నా జీవితంలో చాలా శ్రమలు ఎదుర్కొన్నా. నా టీచింగ్ ఫీల్డ్ లో నేను చాలా శ్రమలు ఎదుర్కొన్నా. కానీ ప్రతి సమయంలో నేను ఒక అడుగు వెనక్కేస్తే దేవుడు నన్ను 4 అడుగులు ముందుకు నడిపించాడు. కారణం ఏంటి? నా ప్రభు మీద ఉన్నటువంటి నా విశ్వాసం. సేవకులకు ఇది చాలా అవసరం. విశ్వాసంలో స్థిరులై ఉండండి, బలవంతులై ఉండండి, నిలకడగా ఉండండి. జారిపోయే ప్రసక్తి లేదు సేవకు వచ్చినాక. అలాంటప్పుడు సేవకు రావద్దు కదా. ప్రభు నిన్ను పిలిచిండా, ఆ పిలుపుకు లోబడి ఉండండి. ప్రభు యొక్క పిలుపుకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే శోధనలు మరి ఎక్కువగా వస్తాయి. ఎందుకు వచ్చినాను ప్రభు ఈ సేవకి, నాకు అవసరమా అనే వారు ఎంతో మంది వెనుక జారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది పిలుపు ఉంది అంటారు. పిలుపు ఉన్నప్పుడు ఎవడు వెనక్కి జారడు. ఎందుకంట ఆ పిలుపుని పట్టుకొని ముందుకు సాగటానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నాగలి పైన చేయి వేసినాక వెనక్కి తిరిగే ప్రశ్న లేదు. ఎందుకంట ఇది నువ్వు ఇష్టపడి దేవుడి పిలుపుకు లోబడి నువ్వు ముందుకు సాగటానికి సిద్ధపడ్డావు. కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక సేవకుడు, ఒక యోధుడు.
కాబట్టి నీ సేవా జీవితంలో నువ్వు ఒక సైనికుడిగా, ఒక యోధుడిగా ముందుకు వెళ్తున్నప్పుడు కుటుంబం వెనక్కి లాగిన, పరిస్థితులు వెనక్కి లాగిన, ఆరోగ్యం వెనక్కి లాగిన, కదండి, ఆరోగ్యం వెనక్కి లాగిన, ముందుకెళ్ళటానికి నువ్వు నిశ్చయించుకున్నావు, నీ మాట మీద నిలబడాలి. నువ్వు మాట మీద నిలబడినట్లయితే దేవుడు నీ కార్యం జరిగిస్తాడు. నువ్వు వెనుకకు జరిగితే దేవుడు కూడా దుఃఖిస్తాడు. ఎందుకంటే ఆయన ఉన్నత పిలుపును నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు గౌరవించాలా. దానిని నువ్వు ఆనర్ ద కాల్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు ఆనర్ ద గాల్ కదా. ఆయన పిలుపును గౌరవించాలి. కొందరికి దేవుడు ప్రత్యక్షంగా చెప్తాడు నువ్వు నా సేవకురా అని, కొందరికి పరోక్షంగా వాక్యం ద్వారా చెప్తాడు నువ్వు నా సేవకురా అని. కొంతమంది మీటింగ్స్ లలో వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకుంటారు నేను సేవకి వెళ్తానని. ఇలాంటి అందరం చేసుకోవాలా. ప్రతి క్రైస్తవుడికి ఇది పిలుపు. ఎందుకంటే మనం చూసుకున్నాం మార్కు సువార్త 16:16 మీరు వెళ్ళండి, భూది గంతం వరకు వెళ్ళండి, లోకమంతటికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, ప్రతి ఒక్కరిని విశ్వాసంలో నడిపించండి, రోగాలను ముట్టండి, పాములు తేళ్లు ఉన్నా కూడా మీరు ముందుకు సాగండి కదా. మార్కు సువార్త 16:16 ఎంతో ధైర్యం ఇస్తుంది, ఎంతో ధైర్యం ఇస్తుంది. ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుడి కార్యాలని మనము చిన్నతనం చేస్తే మనం దేవుడిని చిన్నతనం చేసినట్టే. You are dishonoring the God's call if you don't come forward with faith. విశ్వాసంతో ముందుకు సాగకపోతే దేవుని వాక్యం నిరర్ధకం చేస్తున్నాం. దానికి శాపం ఉంటది, తీర్పు ఉంటది. కాబట్టి దేవుడి కార్యాలను నువ్వు ఆలోచిస్తూ చేస్తున్నావా, అనాలోచితంగా చేస్తున్నావా? ఎందుకంటే మన మాటలు ప్రతిదీ కూడా తీర్పులోనికి వస్తాయి. మనం చేసే మాట్లాడే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. దేవుడి కార్యం. కాకపోతే ఈ సేవలో పని భారం ఉంది అని చెప్పి తప్పించుకోకూడదు. ఎందుకంటే నీ భారము ఆయన తగ్గించేస్తాడు. నా కార్యము నా కాడి సులువైనది అంటున్నాడు దేవుడు. ఈజీ అంట దేవుడి కార్యం. ఎప్పుడు ఈజీ అవుతుంది? నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు. నీ పరిశుద్ధాత్మ జీవితంలో భాషలతో మాట్లాడు, దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు కదండి. భాషతో మాట్లాడుతున్నావు అంటే దేవుడితో మాట్లాడుతున్నావు. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నీ అంతరంగ పురుషుడు అంటే నీ అంతరాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయనతో సంభాషిస్తున్నప్పుడు నీ కార్యములన్నీ తేట తెల్లమైపోతుంటాయి. ప్రతి శ్రమ దాటుకుంటూ వెళ్ళిపోతుంటావు. ప్రతి కార్యంలో దేవుడు ముందుకు నడిపిస్తుంటాడు. ఆటంకంలన్నీ కొట్టివేయవాడు ఆయన్ని. ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష సైతానికి తెలియదు, దానికి అర్థం కాదు. ఎందుకంటే నీతో నీ దేవుడు, నేను నాతో నా దేవుడు. ఈయనతో మన సంభాషణ ఎంతసేపు చేసినా సరిపోదంట. ఎందుకంటే ఆత్మలో మనము మర్మాలు పలుకుతున్నాం. ప్రభు మన యొక్క అంతరాత్మను వెతుకుతున్నాడు. ఆ యొక్క ఆత్మలో మన ఆత్మ ఘోష ఆయన వింటున్నాడు. నీ అవసరతలు, నీ అక్కర్లు నువ్వు నోటి మాట ఎన్ని చెప్పినా కూడా ఆత్మతో చెప్పినప్పుడు అది మరింతగా ఫలిస్తుంది. పరిశుద్ధాత్మలో భాషల్లో మాట్లాడండి. మీ ఒంటరి జీవితంలో మీరు దేవుడితో సంభాషించండి. ఎందుకంటే భాషలు అవిశ్వాసులకు సూచన కదండి. కానీ నువ్వు మాత్రము దేవుడితో మాట్లాడవు. అవిశ్వాసులు వింటున్నారు. విన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఏంటి వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారని వేరే వేరే దేశాలందరూ కూడా ఆ రోజు గుర్తించిందంట పెంతెకొస్తు దినమందు. అది అవిశ్వాసులకే సూచన. విశ్వాసులకు అది దేవుడితో సంభాషణ. ఇది మర్చిపోకూడదు. మనం దేవుడితో సంభాషించడం ఆపేసినవా? కడుపుకు అన్నం తింటున్నాం కదా, ఆత్మకు కూడా ఆహారం ఇవ్వాలి కదా. జీవాహారము, జలము ఇచ్చివాడు ఆయన్ని. నీ ఆత్మకు ఆహారం పెట్టలేకపోతే ఆత్మ కూడా క్షీణిస్తుందంట. అందుకే నీలో నిరాసక్తి, ఆసక్తి లేకపోతుందంట. ఆసక్తి చచ్చిపోతుంది. దేవుడి సేవలో ఉజ్జీవం కావాలా, ఉజ్జీవం ప్రార్థనలు అని చెప్పి మనం అంటున్నాము. కానీ ఆత్మలోనేమో ఉజ్జీవం పోయింది. ఎందుకంటే ఆసక్తి కోల్పోతున్నారు. ప్రభువులో ఆసక్తి చేసుకోవాలి. ఇది ఒక్కరితో కాదు, మనకి మనీ చేసుకోవాలంటే ఉన్నవాడు ఆత్మ ప్రతి దాన్ని మనం బలపరచువాడు. పాట పాడుకుంటాం, బలపరచువాడు స్థిరపరచువాడు అని. బలపరచువాడు ఆయన్ని. ఆత్మకు మరి ఆహారం అందించండి. పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతూ వాక్య ధ్యానం చేస్తే అదే నీ హృదయానికి, నీ అంతరంగ పురుషుడికి మన్నా. అదే ఆహారం. మరి ఆహారం పెట్టకపోతే క్షీణించదా? ఆత్మ క్షీణిస్తుంది. ఎందుకు మనలో నిస్సత్తువ, ఎందుకు మనలో రోగాలు, ఎందుకు మనలో డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహం. మనలో నిరుత్సాహం కలుగుతోంది.
చాలా మంది చాలా ఉద్యమంగా మొదలు పెడతారు సేవ. నేను ఎగిరి గంతులేస్తా, నేను చూడు ఇట్లా చేస్తా అని చెప్పి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటుంటారు. బట్ వాట్ అబౌట్ దేర్ లేటర్ స్టేజ్? తర్వాత కాలంలో వాళ్ళు ఏమైపోయినారు? ఇలా ఎంతమంది కనుమరుగైపోయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యమంతో మొదలు పెట్టిన వారే అందరు కూడా. కారణం ఏంటంట? వాక్య ధ్యానము, దేవుడికి మనకు మధ్యన సంభాషణ, కమ్యూనికేషన్ గ్యాప్ రావటం, సంభాషణ లేకపోవటం. ప్రభుతో మాట్లాడండి, ప్రభు నీకు ఏమేమి మర్మాలు తెలుసు, దర్శనాల ద్వారా మాట్లాడుతుంటాడు. ఏషియాకు వచ్చిన దర్శనం ఒకటి ఉంది మనకు, ఏషియా గ్రంథంలో చూస్తాం. అది నేను ఇప్పుడు చెప్పను కానీ తర్వాత మాట్లాడదాం. ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం ఈ మాట. గొప్ప దర్శనం చూసింది ఏషియా. ఆయన ఒక ప్రవక్త కదా, ఒక గొప్ప దర్శనం చూసిన ప్రవక్త. ఆ దర్శనంలో ఆయన 7 పాయింట్స్ చెప్తున్నాడు. 7 విషయాలలో ఆయన దర్శనం ఉందట. ఆయన దర్శనం ఉందంట. ఏంటి ఆ దర్శనం అంటే? ఉన్నత పిలుపు. ఆయన ఉన్నత పిలుపు పైన దర్శనం చూసిండు ఆయన. ఈ రోజు కూడా నాకు కొన్నిసార్లు చాలా బాధ వేస్తుంది. ఏంటంట? యేసు ప్రభు ఫోటో కదా, యేసు ప్రభు ఫోటో. ఇది మనకు బైబిల్ ఎక్కడా కనపడదు. మీరు వాక్యరీతిగా వెతకండి, కావాలంటే వాక్యరీతిగా వెతకండి. యేసు ప్రభు ఫోటో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక జూయిష్ ఫేస్, అది యూదుల ముఖ కవళికలది. ఆయన మనిషిగా ఉన్నప్పుడు, ఆయన మనిషిగా ఉన్నప్పుడు, మానవ దైవంగా ఉన్నప్పుడు, ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు 33 సంవత్సరాలలో యేసు ప్రభు కనిపించిన రీతిగా ఆ యొక్క ముఖ కవళికలను బట్టి ఫొటోస్ ని పెడుతున్నారు. కానీ ఈ ఫోటో నీకు బజార్లో కూడా దొరుకుతుంది కదా. ఎంత అన్యాయం! యేసు ప్రభు ఫోటో అంటే దేవుని బజార్లో కొనుక్కుంటున్నావా నువ్వు? ఏషియాకు వచ్చిన దర్శనం చూడండి, 6వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలు చూస్తే మీరు ఈ తర్వాత తీరిక ధ్యానం. ఎందుకంటే ఏషియా దర్శనము, దానియేలు యొక్క దర్శనము, ప్రకటన గ్రంథంలోని దర్శనము, జకర్యా ప్రవక్తకు వచ్చిన దర్శనం, అన్నిట్లో కూడా దేవుడు ఒక్కలాగే ఉన్నాడు, ఒక్కలాగే కనబడుతున్నాడు. ఆయన పైనుంచి కింది వరకు అగ్నిమయం, మహిమలో నివసించేవాడు, తెల్లని వస్త్రంలో ఉన్నిని పోలిన తల వెంట్రుకలు. మీ ఫొటోస్ లో ఉన్నాయా? మనం పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని ఫార్వర్డ్ చేసే ఆ ఫొటోస్ లో యేసుప్రభు ఆ విధంగా కనబడుతున్నాడా? ఆయన మానవ దైవంగా ఉన్నప్పుడు తీసిన ముఖ కవళికలను బట్టి ఆ ఫోటోలు ఒక్కొక్క దేశపోడు ఒక్కొక్క లాగా ప్రింటింగ్ పెట్టుకున్నాడు. అది యూదుల ఫేస్ లో యూదుడు, యూరోపియన్ ఫేస్ లో యూరోపియన్, అమెరికన్ ఫేస్ లో అమెరికన్ కదండి. అది దేవుడే కాదు కదా, మన దేవుడు జీవం కలిగిన దేవుడు కదా. అది మనం పాటించాలా, మనం ప్రతి ఒక్కరికి ప్రకటించాలా. మన ఇంట్లో అట్లాంటి బొమ్మలు ఉండకూడదు, మనం ఎలాంటి ఫోటోలు కూడా ఫార్వర్డ్ చేయకూడదు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టు అలాంటి బొమ్మలని, అది బొమ్మ అని మనకు తెలిసిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని మనం చేయాలా. ఎందుకంటే జీవంగల దేవుడు ఆయన పైన దర్శనం చూసింది ఏషియా. ఇక అక్కడ అంత గంభీరమైన ముఖ వర్చస్సు కలిగిన దేవుని చూస్తాం మనం. గంభీరమైన ముఖ వర్చస్సు, అగ్ని గోళంల వంటి కళ్ళతో ఉన్న దేవుడు ఆయన. పైనుంచి కింది వరకు ధూమ రక్త వర్ణమయంలు కాదు, తెల్లని మహిమతో అగ్నిలో మెరుస్తున్నటువంటి దేవుడు, మహిమలో నివసిస్తున్నటువంటి దేవుడు. అనుకున్న దర్శనం అది. అని 2వ దర్శనం ఏంటంట? అంతర్ముఖ దర్శనము. అతన్ని తను తాను చూసుకున్నప్పుడు భయపడ్డాడు. ఇదేంటి దేవుడు ఇంత గొప్పగా ఉన్నాడు, ఇంత వెలుగులో ఉన్నాడు. ఒక సేవకుడు దైవ దర్శనం జరగాల, అంతరంగంలో ఆ దర్శనం చూడాలి. మనం వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు. మనకు ఖచ్చితంగా దేవుడు ఆ అంతరంగంలో నుంచి మనకు మనోనేత్రాలకు కనిపిస్తాడు. ఆయన అంతరంగంలో ఈ ఫోటో ఎక్కడ కనబడదు అక్కడ మనకు. ఎందుకంటే దేవుడు అది ఎరిగినవాడు, మనుషులలోకి ఆయన ప్రవేశించాడు, హృదయాంతరంగం పరిశోధించే దేవుడు. కాబట్టి ఆ పైన దర్శనం మనం చూడాలి సేవలో ఉన్నప్పుడు. అప్పుడే నువ్వు పరీక్షించుకుంటావు, నువ్వు లోకంని పరీక్షిస్తావు. ఆ యెషయాలో 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తాం. ఇవి 7 రకాల దర్శనాలు చూసిండు ఆయన. పైనున్న దర్శనం చూసిండు ఆయన. తర్వాత అంతరంగంలో మన అంతర్ముఖ దర్శనం, మనసులో దేవుని చూసుకున్నాను, ఈయననే నా దేవుడు అని. ఎందుకంటే ఆ జలముల ఘోషలో ఆయన స్వరం వినిపిస్తున్నాడు కాబట్టి. విస్తారమైన జలము, నీళ్లలో వాటర్ ఫాల్స్ లాంటి సౌండ్ అది. ఆ సౌండ్స్ లో దేవుడి స్వరాన్ని వింటున్నాడు. అంతర్ముఖంగా మన అంతరంగంలో చూసిన వాడు యేషయా. మూడో దర్శనం చూడండి, ఆయన బాహ్య రీతిగా చూసిండు ఆ అధ్యాయంలో.
ప్రపంచాన్ని చూసిండు. ఎందుకు? దేవుడు యెషయాను పిలుచుకుంటున్నాడు. కాల్ కదా, దేవుడి పిలుపు ఉన్నప్పుడు నీలో ఈ దర్శనాలు ఖచ్చితంగా జరిగి తీరాలి. బాహ్య ప్రపంచం ఎంత భయంకరంగా ఉంది. ప్రభు ఎవరు వస్తారంటే నేనున్నాను ప్రభు అంటాడు. ఎప్పుడు అంటాడు ఆ మాట? అపవిత్రమైన పెదవులు గలవాడు అనగానే దూత వచ్చి ఆయన పెదవులను ముడుతుంది కదా. అంటే ఒప్పుకోలు, మనసంతా పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు కాబట్టి పశ్చాత్తాపం జరిగింది ఆయనలో. ఆ దర్శనం చూసినాక పశ్చాత్తాపం జరిగింది. ఉన్నతమైన ఆ యొక్క పిలుపును, ఉన్నతమైనటువంటి ఆ యొక్క సన్నిధిని చూడగలిగిన దేవుడు, చూడగలిగిన వ్యక్తి యెషయా. సేవకుడు ఇంత గొప్పగా దీవించబడటానికి కారణం ఏంటంట? తనను తాను సిద్ధపరచుకొని విధేయతతో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. చూడండి ఇంకొక మాట, ఆయన లోతైన దర్శనం చూసిండు అక్కడ. లోతైన దర్శనం అంట. ఏంటా దర్శనము? తన హృదయమును గూఢ స్థితిని, తన హృదయ అంతరంగంను పరిశోధించుకోవడానికి సిద్ధపడ్డాడు. తను ఎంత పాపినో, తను ఎంత ప్రయాస పడితే దేవుడి సన్నిధికి చేరగలిగిండో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. సేవకునిలో ఈ రకమైనటువంటి రిపెంటెన్స్ రావాలి కదా. ఇన్నర్ కాన్షియన్స్ పర్మిట్ చేయాలి, మనస్సాక్షి ఒప్పుకోవాలి. సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సేవ చేయడానికి అర్హత కలిగి ఉన్నావా? గమనించుకోవాలా. ఎందుకంటే ఒక్కడు మనకి చెప్పడం కాదు, మనల్ని మనం శుద్ధి చేసుకోవటానికి, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి మనము నేర్చుకోవాలా. ఇంకొక మాట ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి నటనలు, ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధన, ఈ లోకం అవిధేయత అంతా కూడా చూసిండంట అక్కడ ఆ దర్శనం దగ్గర. లోకం భయంకరంగా ఉంది, లోకం విచ్చలవిడిగా అన్నం ఉంది, లోకం మొత్తం ప్రపంచాన్ని ఆయన చూడగలిగిండు ఆ దర్శనంలో. లాస్ట్ కి ఏమైపోతుందంట? పరిశుద్ధతను గూర్చిన ఒప్పుకోలు చేసుకున్నాడు. నేను పాపిని ప్రభా, నన్ను కరుణించు అనే మాట వరకు వచ్చేసింది. ఆయన సిద్ధపరచుకున్నాడు. మీరు ధ్యానించండి తర్వాత. ఇంత గొప్ప సేవ. అయితే ఈ సేవ చేస్తున్నంత సేపు మరి నాకేంటి లాభము అంటే, నీకు ఏం లాభం లేదు. దేవుడి పిలుపుని అందుకొని నువ్వు ముందుకు సాగుతున్నావు. నీ లాభం ఎక్కడ? ఆయన జీతము తీసుకొని వచ్చినప్పుడు నీకు తగిన పారితోషికము, తగిన జీతము ఆయన ఇచ్చు రోజున నీకు లాభము. అంతవరకు నీకు లాభం గురించి నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంట నీ విధేయతని, నీ యొక్క సన్నద్ధత, సిద్ధపాటుని దేవుడికి కనబరుచుకుంటున్నావు అంతే. విధేయతతో దేవుడి సముఖంలో ఉండాలని, సేవ చేయాలని, ఆత్మల గురించి భారం ఉంది అని నువ్వు ప్రార్థిస్తున్నావు. నీ భారం అంతటిని తీసివేయవాడు ఆయనే కాబట్టి ఆయన కార్యములను ఆలోచించండి ఒకసారి. తర్వాత మనకు దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సేవకులు విస్తారంగా సేవ చేస్తున్నారు, సిద్ధపడుతున్నారు, లోపాలు సరి చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటున్నారు. దేవుడి ఆత్మ ద్వారా బలపడుతున్నప్పుడు గలతీ పత్రికలో అపోస్తులుడైన పౌలు రాసిన గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట. ఏంటమాట? ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారును. ఇవన్నీ ప్రిపరేషన్స్, ఈ అడ్డంకులు ఇవన్నీ దాటుకుని ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు అంటే ఇంత ప్రయాసం జరిగిన తర్వాత, ఇంత ప్రయాసాన్ని సేవలో, ఇంత ప్రయాసని క్రైస్తవ విశ్వాస యాత్రలో, ఇది ఒక సేవకుడికే కాదు, ప్రతి యాత్రికుడికి, క్రైస్తవ యాత్రికుడికి అంట. ఏంటది? ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు. గాడ్ షుడ్ సే, ఐ నో యు మై చైల్డ్ కదా. గాడ్ షుడ్ సే, ఆయన చెప్పాల, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుడు చెప్పాలా. సేవకులు సేవలో మన తోటి సేవకులు చెప్పడం కాదు. దేవుడు నిన్ను ఖచ్చితంగా తెలుసుకుంటాడు బ్రదర్, సిస్టర్, ఖచ్చితంగా నువ్వైతే పరలోకంకి వెళ్తావు గ్యారంటీ అని మనుషులు చెప్పడం కాదు, దేవుడు చెప్పాలి. ఎందుకంటే ముఖస్తుతి చేసే మనుషులు, వేషధారికులు మన మధ్యలో చాలా మంది ఉంటారు. వేషధారణతో కూడినటువంటి ఆ యొక్క నటన జీవితంలో మనం గమనించుకోవాలా, వారి నుంచి మనం వేరు కావాలి. ఎందుకంటే సేవకు వీళ్ళు ఆటంకం. ఇట్లాంటి ఆటంకపరిచే వారి గుంపుని మనం వేరు చేయాలా. సేవలో ముందుకు సాగటానికి మన తోటి సేవకులను ముందుకు ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళతో పాటు సేవ పరిచర్లకు సాగాల.
అయితే ఈ సేవ పరిచయం చేస్తున్నప్పుడు చూడండి, వాక్య ప్రకారం నడవకుండా దేవుని హృదయాంతరంగమును ప్రేమించని వారు చూపించే భక్తి నటన, ఆ వేషధారణ. ఎవరు వాళ్ళు? వాక్య ప్రకారం నడవకుండా మనం ప్రతిసారి ఏమి జ్ఞాపకం చేసుకుంటామంటే, మనము మాట్లాడే మాటలు వాక్య ప్రకారం ఉన్నాయా, ఇది వాక్య వ్యతిరేకత మాట్లాడుతున్నాము కదండి. వాక్య ప్రకారంగా ఉన్నాయి అంటే ఇది దేవుడి మాట. వాక్య వ్యతిరేకత అంటే ఖచ్చితంగా అది సైతాను మనల్ని ప్రేరేపించినట్టే. సో వాక్య ప్రకారం నడవకుండా దేవుని హృదయాంతరంగమును ప్రేమించని వారు వేషధారులు. ఆయన హృదయం అంటే ఏంటి, ఆయన మనస్సు ఏంటి మనం నేర్చుకున్నాము. అందరినీ క్షమించాలా. అగ్నితేత దహించి వేద్దామా అన్నప్పుడు ఏమన్నాడు? వారిని గద్దించిండు. వారు బాగుపడాలా, దేవుని సన్నిధిలో నిలబడాలా, వారు పరివర్తన చెందాలా, పశ్చాత్తాపం పొందాలా, దేవుని ప్రేమను అనుగ్రహం పొందాలా అని దేవుడు అంటున్నాడు. నేను అందుకే కదా వారి కోసం వచ్చింది. నువ్వు వారిని కాల్చి చంపేయమని చెప్తుంటే తప్పు కదా అని దేవుడు ఎంతో సున్నితంగా వారిని గద్దించాడు. నువ్వు గద్దిస్తున్నప్పుడు సున్నితత్వం ఉందా? కఠినంగా గద్దిస్తున్నావా? నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు అంటున్నావా? ఇలాంటి పదాలు మనం పరుష పదాలు వాడకూడదు. సున్నితంగా గద్దించాలి. ఇది వాక్య భాగమే కదండి. సున్నితంగా గద్దించింది ప్రభు వారిని కూడా. వాళ్ళు ఎవరు? మళ్ళా ఆయన సొంత శిష్యులే కదండి, సొంత శిష్యులే. సున్నితంగా గద్దించటం మనము అలవాటు చేసుకోవాలా. ఎందుకంట ప్రభు పరుషంగా ఎప్పుడు మాట్లాడదు. ఒకసారి కోపం తరిచిండు. ఎక్కడ? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, మీరు దానిని దొంగల గుహగా చేశారని అక్కడ కొంచెం కోపం ప్రదర్శించింది దేవుడు. ఆయన కోపిష్టి కాదు కదా, ప్రేమస్వరూపుడు, ప్రేమతో చెప్తాడు. కానీ ఆ ఒక్క విషయంలో తన సన్నిధి మందిరమును వారు గుహగా మార్చి వ్యాపారం చేస్తుంటే సహించలేకపోయిండు. ఆరాధన జరగవలసిన స్థలంలో, ఆయనకు మహిమ చెల్లించవలసిన స్థలంలో వ్యాపారం చేసుకుంటుంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది కదా. అప్పటికి వారిని ఒకటే ఒక మాట, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును కదా, దాన్ని మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వారిని అక్కడి నుంచి పారద్రోలిండు. గెట్ అవుట్ అని కూడా అన్నాడా? అన్నిటిని తీసి విసిరేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఎంత సున్నితంగా మందలించింది కదా. మీ మందలింపులో సున్నితం ఖచ్చితంగా ఉండాలా. ఒక పరుష పదం వాడకూడదు. ఇది దేవుడి మాట, నా మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. కాబట్టే ఇలాంటి వారిని నటన సేవకులు అంటాం. వీళ్ళు వేషధారులు. జాగ్రత్త పడాలి. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారిని ఖచ్చితంగా గుర్తిస్తాడు. వీళ్ళు మనకు పనికొచ్చరా సేవలో? వీళ్ళు సేవలో ఆటంకంగా ఉన్నారా అనేది దేవుడు మనకు తెలియచేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కదా, హృదయ అంతరంగం ఎదిగిన వాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మన యొక్క ఆత్మను పరిశోధించేవాడు, మన ప్రవర్తన సరిచేయవాడు ఆయన్నే. కాబట్టి ఆయన సేవకు మనం సమర్పించుకున్నప్పుడు కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఎదుర్కొంటాము, కొన్నిసార్లు హింస కూడా జరుగుతుంది. హింస కూడా కోర్టులకు తీసుకెళ్లటము, జైల్లోకి తీసుకెళ్లటము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. రాళ్లతో కొడుతూ ఉంటారు సేవకులని, గుళ్ళు కాల్చేస్తున్నారు. చూస్తున్నాం కదా మనము వార్తలలో ఎన్ని రకాలుగా హింసించబడుతున్నారు. కానీ వారి విశ్వాసంలో వెనకడుగు వేయటం లేదు. ఎందుకంటే సేవలు ఇవన్నీ ఉంటాయని చెప్పి మనకు దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము. అక్కడ దానియేలుకు వచ్చినటువంటి ఒక దర్శనం అన్నమాట. 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అదొక సంఘటన. అంత్యకాలంలో జరగబో వాటిని దానియేలుకు దర్శనంగా చూపించింది దేవుడు. అప్పట్లోనేమో ఆ సమయానికి ఆ సందర్భానికి సూట్ అవుతుంది, కానీ ఆ వాక్యం ఈ రోజు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏంటి ఆ వాక్యం? చూడండి ఒకసారి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే ఇది మన వాక్యం, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు, కాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడదరు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును.
సేవకులు ఇవన్నీ ఫేజెస్ దాటి వెళ్తారంట. వాక్యం చెప్తుంది ఖచ్చితంగా మీరు ద్వేషించబడతారు, ఖచ్చితంగా మీరు హింసించబడతారు, ఖచ్చితంగా మీరు గొప్ప కార్యము చేస్తూ ముందుకు వెళ్తుంటే ఏం జరుగుతుందంట, ఖడ్గము వలన అగ్ని వలన కృంగి చెరపట్టబడుదురు. అగ్ని భయం ఉంటుంది, ఖడ్గంతో భయం ఉంటుంది, అంటే కోసి ముక్కలు ముక్కలుగా చేసే సందర్భాలు ఉన్నాయి, అగ్ని చేత కాల్చబడిన సందర్భాలు ఉన్నాయి. మనకున్నాయి కదా ఎగ్జాంపుల్స్. ప్రతిరోజు మనం వారి గురించి ఆలోచిస్తుంటాం కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ప్రభు ఈ సేవకుడు ఇంకా సేవ చేయాల్సిన ఎంతో ముందు ఉంది, ఆయన వయస్సు కాలము అకాలంగా మరణించిండు కదా, ఆయన బ్రతుకుంటే సేవ ఇంకా ఎంత గంభీరంగా చేసేవాడో కదా, ఎందుకు త్వరగా తీసుకెళ్ళిపోయినావు? ఒక దుఃఖం వస్తుంది మనలో ఇట్లాంటివి వింటున్నప్పుడు. గొప్ప గొప్ప సేవకులు మాయమైపోతున్నారు, హింసించబడుతున్నారు, హతసాక్షులుగా మారిపోతున్నారు. ఇలాంటప్పుడు మనకి ఏం గమనిస్తున్నామంట, దేవుని యొక్క కార్యంలో, గొప్ప కార్యంలో ఆయన ఎవరిని ఎంతవరకు వాడుకోవాలనో మనం చూసినాం కదా. మోషే విషయంలో 40 ఏళ్ళు ఫరో దగ్గర, 40 ఏళ్ళు మిద్యానులో, 40 ఏళ్ళు ఐగుప్తీల నుంచి బానిసత్వం నుంచి విడిపించబడి 120 ఏళ్ల ప్రయాస ఆయనది. ఒకరోజు 2 రోజులకి మనం చూస్తుంటాం కదా, ఒకరోజు 2 రోజులకి చెమటలు వచ్చేసినాయి, అలసిపోయిన, కాళ్ళు నొప్పులు, చేతి నొప్పులు, ఒళ్ళు నొప్పులు అని చెప్పి కంప్లైంట్స్ ఇస్తుంటాం. శరీర రీతిగా బలహీనులమే కానీ ఆత్మ సిద్ధమే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, అగ్ని చేత మీకు హింసలు ఉన్నాయి కదా. మనం గ్రాహం స్ట్రెయిన్స్ గురించి ఆలోచిస్తాం. ఆయన ఒరిస్సాలో సేవ చేసినప్పుడు కుష్ఠ రోగుల మధ్యన ఆయన బిడ్డలు ఇద్దరు క్యాబ్ లో కార్ లో పడుకున్నప్పుడు మొత్తం కార్ తో సహా దహించి వేయబడ్డారు. భార్య బిడ్డ మాత్రం ఇంట్లో ఉన్నారు, వీళ్ళు మాత్రం కార్ లో పడుకున్నారు. కాల్చి వేస్తే చచ్చిపోయినరా లేదా? ఇలా ఎంతో మంది 2025 సంవత్సరాల నుంచి ప్రభు సేవలో ఉన్నవారు హతసాక్షులుగా మారబడుతున్నారు. అంటే దేవుడు వారిని ఒక సందర్భం కోసమే ఉపయోగించుకుంటున్నాడు. ఒక పీరియడ్ కోసము ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలా, వారి ద్వారా ఉజ్వలమైన సేవని దేవుడైతే జరిగించుకుంటాడంట. కాబట్టి ఇట్లా అగ్ని చేత కొంతమంది, ఖడ్గము చేత కొంతమంది మనం చూసుకున్నాం కదా. అపోస్తులు అందరూ కూడా ఉల్టా శిలువ మీద అది హత్యనే కదండి, హతసాక్షులు అయిపోయినాడు. స్టీఫెన్ అయితే రాళ్లతో కొట్లబడ్డాడు. ఇలా చాలా మంది హింసించబడ్డారు. దోచుపోవు సమయంలో ఇంత సేవ చేసిన ప్రభా నాకు ఏంటి ప్రతిఫలం అని కృంగిపోయే సందర్భం ఒకటి ఖచ్చితంగా వస్తుంది. కృంగిపోయే సందర్భం ఒకటి ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో వస్తుంది. నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నేను ఇంత గొప్పగా దేవుడి యొక్క కార్యంలో కొరకు ఎదురు చూస్తున్నా, ఆశపడుతున్నా, అంతగా నేను ప్రభు యొక్క అంతరంగం ఎరిగిన దానినే ముందుకు సాగుతున్నా. అయినా నాకు శోధనలు, అయినా నాకు శ్రమలు కదండి. హింసించబడుతున్న వారు చూడండి, చెరపట్టబడిన వారు, దోచబడుతున్న వారు కృంగిపో సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు. కానీ లాస్ట్ వాక్యం చెప్పి ముగిస్తా నేను. కానీ నిర్ణయ కాలము ఇంకా రాలేదు. నిర్ణయ కాలము ఇంకా రాలేదు. ఎవరు నిర్ణయించాలా? ఆ కడబూరం రోగు సమయంలో దేవుడు నిర్ణయించేవాడు. తండ్రి అయిన దేవుడు తన మహిమలో అక్కడి నుంచి తన ఆఖరి బూర స్వరానికి జరగబోయే కార్యములను గురించి ఆయన నిర్ణయించేవాడు. ఎందుకంటే తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియని సమయం అది. తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియని సమయం. కాకపోతే మనం రాకడ సూచనలు అన్ని వింటున్నాం. ఎప్పటి నుంచి వింటున్నామంట? 2000 సంవత్సరం నుంచే వింటున్నాం కదా. హతసాక్షులు అప్పటి నుంచి ఉన్నారు కదా. సేవ విస్తారంగా జరుగుతోంది, ఆటంకం కూడా జరుగుతోంది. విశ్వాసులు ఉంటున్నారు, విశ్వాసులు పడిపోతున్నారు, కొత్త విశ్వాసులు మరి పుట్టుకొస్తున్నారు కదా. కొంతమంది తీర్పుకు, కొంతమంది మహిమకు వేరుపరచబడుతూనే ఉన్నారు ఆ రోజు నుంచి కూడా. కాబట్టి మనము ఏ గుంపులో ఉంటున్నాం, ఏ గుంపులో మనము సేవలో కొనసాగుతున్నాము చూడండి అన్నమాట. నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హతసాక్షులందరూ అంతే. వాక్య జ్ఞానము విశేషంగా ఉంది వాళ్ళలో.
ప్రభా వీరు ఇంకొక 15 సంవత్సరాలు సేవ చేస్తే బూదిగంతం తలకిందులు చేస్తారు కదా అని మనం అనుకుంటాం. మానవ తలంపులు అవి, కానీ ఆయన తలంపులు వేరే, అవి ఉన్నతమైన తలంపులు. ఒక వ్యక్తిని సంపూర్ణంగా సేవలో వాడుకున్నాక ఆయన తీసేసుకుంటున్నాడు. చూసిండు కదా మనం మోషని ఏం చూసినాం మనము, ఎంత 40 ఏళ్ళు అరణ్యంలో వారి విసుగుని, వారి అసహనాన్ని అంతా చూసిండు ఆయన. ఆయనకు కూడా కోపం వచ్చేసింది కొన్నిసార్లు. ఇంత నీతి లేని వారా వీరు, ఇంత కూడా విశ్వాసం లేనివారా, కృతజ్ఞత లేనివారా, ఇంత అవిధేయులా అని మోషే కూడా ఎన్నిసార్లు బాధపడ్డాడు కదండి. దేవుడైతే నేను ఇక వీళ్ళని ఓర్చుకోను, వీళ్ళని కాల్ చేస్తా అంటే మోషేని అడ్డుపడుతున్నాడు. అంత సేవ చేసిన మోషే ఆ నెబో పర్వతం పైకెక్కి ప్రామిస్డ్ ల్యాండ్ కదా, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూసిండు. అంతే ఆయన సేవ అక్కడితో ముగించి దేవుడే ఆయనని పూర్తి చేసిండు. ఆయన చనిపోయాడు, ప్రభువే ఆయనని, అందుకంటే ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది అన్నమాట, దేవుడే అతడిని పూర్తి చేసిండంట. బరి తెలుగు బైబిల్లో అతడు పూడ్చబడిన అని ఉంటది. ఎవరు ఆయన పూడ్చబడిన అంటే ఎవరు చేశారు అంటే దేవుడే కదండి. అది ఆయనకు వచ్చినటువంటి జీతం. అంటే గొప్ప సేవ చేసినంత మాత్రం ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఆయనకి ఎంత ఘనత ఇవ్వాలో అంత ఘనత ఇస్తున్నాడు. ఎందుకంటే రాబో దినముల్లో ఆయన మళ్ళీ రాబోతున్నాడు కదా. ఆల్రెడీ రూపాత్ర కొండపైన కనిపించింది కదా. సో సేవకులకు ప్రతిఫలం ఉంటుంది, వాటి గురించి మనం ఆశించకూడదు. ఎందుకంటే మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి కష్టాలు నష్టాలు ఉంటే కొన్నిసార్లు చనిపోవలసి వస్తుంది. ఇది ఖచ్చితంగా మనము ఎరగాలంట. నిర్ణయ కాలం వచ్చింది కాబట్టి అది జరుగుతుంది. అంతవరకు ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. సేవలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వీళ్ళు బుద్ధిమంతులు. ఎవరు బుద్ధిమంతులు? మనకు మత్తయి సువార్తలో దేవుడు చెప్తారు కొండ మీద ప్రసంగంలో. అంటే బుద్ధిమంతుడు ఈ రాయి మీద తన ఇల్లును కట్టుకుంది. ద వైజ్ మ్యాన్ బిల్డ్స్ హిస్ హౌస్ అపాన్ ద రాక్. ద వైజ్ మ్యాన్, ఎవరు ఆ వైజ్ మ్యాన్? బుద్ధిమంతుడు రాయి మీద తన ఇల్లును కట్టుకుని వాడు. ఈ బుద్ధిమంతులు ఇలాంటి వాళ్ళు కూలిపోతారంట. మరి అంటే జ్ఞానం ఉంచుకున్నా కూడా, జ్ఞాని అయి కూడా శ్రమల పాలైన వాళ్ళు, హతసాక్షులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జ్ఞానులై కూడా ఇక మనం ఎంత అనుకోవాలా? కాబట్టి ప్రభు మనకి ఎంత దర్శనం ఇచ్చిండో అంతవరకు సేవ చేయటానికి, ప్రభు పిలుపుకు నమ్మకంగా ముందుకు సాగటానికి, కష్టాలున్నా కూడా ప్రభు తోడు, ప్రభు సహాయం ఉంది. ఎందుకంటే ఆయన ఆత్మను ఎరిగిన వారము, ఆయన మనలను ఎరిగిన వాడు. దేవుడి యొక్క చిన్న వాక్యంను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తి మంత్రుడైన యేసయ్య, నీ యొక్క గొప్ప కార్యములను గురించి ప్రభ మేము ధ్యానిస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం నాయన, ఎంతో ఆశ్చర్యం ప్రభ. అసలు నీ మనుషులను నువ్వు ఎంత గొప్పగా ప్రేమించినావో, వారి సేవలో నువ్వు ఎంతగా మహిమపరచబడుతున్నావో ప్రభా. తండ్రి నీకు నామమునకే సమస్త ఘనత మహిమలు కలుగును కాక. మాకు మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం కొరకై, మమ్మల్ని బలపరుస్తున్న విధానం కొరకై నీకే వందనాలు చెల్లిస్తూ సేవా ప్రయత్నములను, సేవా పరిచయం దీవించండి. బిడ్డలందరూ ప్రయాసపడుతున్నారు ప్రభ. తండ్రి ఎక్కడెక్కడో నా తండ్రి ప్రభ వారు విస్తారంగా వారు తిరుగుతుండగా తండ్రి ప్రతి ప్రాంతంలో వారిని మీరు ప్రభారెక్క చాటున భద్రపరచుకొని, ప్రతి ఆటంకులను కొట్టివేసి నీకు గొప్ప కార్యంలో కొరకే సాధనములుగా వాడుకోనమని, తద్వారా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునట్లు యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అక్క ఆశీర్వాదం. ఏం కాదు బాబు. బ్రదర్ ఎవరు బ్రదర్స్ ఉన్నా సరే, మనోజ్ బ్రదర్ మీరున్నారా రెడీగా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు ఆశీర్వాదంతో ముగించండి. ఓకే. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆమేన్. అందరూ all praise the Lord. అందరికీ ప్రైజ్ లార్డ్.